వంట గ్యాస్ కొరత దేశవ్యాప్తంగా పెను సంక్షోభానికి దారితీస్తోంది. సిలిండర్ల కోసం సామాన్యులు పడిగాపులు కాస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. పంపిణీ వ్యవస్థలో ఏర్పడిన లోపాలు, సరఫరాలో అంతరాయం వంటివి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. ఒకవైపు పెరుగుతున్న ధరలు, మరొక వైపు అందని సిలిండర్లు వంటింటి మంటను ఆర్పేస్తూ ఉన్నాయి. ఈ పరిస్థితి వెనుక ఉన్న కారణాలు పాలకులు చెబుతున్న వివరాలతో సరిపోలడం లేదు. కేవలం ధరలు పెరగడం మాత్రమే కాదు, ఇప్పుడు డబ్బున్న గ్యాస్ లభించని దుస్థితి ఏర్పడింది. పంపిణీ సంస్థల ముందు కిలోమీటర్ల మేర వరుసలు కనిపిస్తూ ఉన్నాయి. ముందస్తుగా నమోదు చేసుకున్న నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని వారు ఆరోపిస్తూ ఉన్నారు. సరఫరాలో జరుగుతున్న జాప్యం వెనుక ఉన్న అసలు వాస్తవాలేంటి? ప్రభుత్వం ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోతోంది? ఈ సంక్షోభం వల్ల సామాన్యుడు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత పరాకాష్ఠకు చేరింది. సిలిండర్ల పంపిణీ నిలిచిపోవడంతో వేలాది కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి వచ్చిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. నమోదు చేసుకున్న 15 రోజులకు కూడా సిలిండర్ ఇంటికి రావడం లేదంటున్నారు. పంపిణీలో జాప్యం కారణంగా చాలా చోట్ల ప్రజలు రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఉత్పత్తి కేంద్రాల నుంచి నిల్వలు సరిపడా రావడం లేదని పంపిణీదారులు చెబుతున్నారు. దీంతో స్థానిక డీలర్లు చేతులెత్తేస్తున్నారు. ఈ అనిశ్చితి వల్ల గృహిణులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంటింటి బడ్జెట్ తలక్రిందులు కావడమే కాకుండా సమయానికి వంట చేసుకోలేని దుస్థితి నెలకొంది. ఈ కొరత వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు మళ్లీ కట్టెల పొయ్యి వైపు మళ్లుతున్నారు. పంపిణీ వ్యవస్థలోని లొసుగులను సరిదిద్దడంలో అధికారులు విఫలమవుతున్నారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. గ్యాస్ కొరత వెనుక అనేక కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాలో ఏర్పడిన అంతరాయం ఒక కారణమైతే, దేశీయంగా శుద్ధి కేంద్రాల్లో జాప్యం మరో కారణం. డిమాండ్కు తగ్గట్లుగా సరఫరా లేకపోవడంతో నిల్వలు అడుగంటుతున్నాయి. చమురు సంస్థలు లాభాల వేటలో పడి సామాన్యుడి అవసరాలను విస్మరిస్తున్నాయి. గ్యాస్ ఉత్పత్తి పెంచే దిశగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ సంక్షోభం తలెత్తిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పంపిణీ కోసం వాడుతున్న వాహనాల కొరత కూడా సమస్యను మరింత పెంచుతోంది. రవాణా ఖర్చులు పెరగడం వల్ల కాంట్రాక్టర్లు పంపిణీకి ఆసక్తి చూపడం లేదు. దీనివల్ల గోదాముల్లో సిలిండర్లు ఉన్నా అవి ప్రజలకు చేరడం లేదు. కృత్రిమ కొరత సృష్టించి ధరలు పెంచే కుట్ర జరుగుతోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొరతను సాకుగా చూపి అక్రమ వ్యాపారులు సిలిండర్లను బ్లాక్ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అత్యవసరంగా గ్యాస్ కావాల్సిన వారు వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వస్తుంది. హోటళ్లు, వ్యాపార సంస్థలు గృహ అవసరాలకు వాడే సిలిండర్లను అక్రమంగా వాడుతున్నాయన్న ఆరోపణలున్నాయి. దీనివల్ల సాధారణ వినియోగదారులకు గ్యాస్ అందడం లేదు. పంపిణీ ఏజెంట్లు కూడా కొంతమందితో చేతులు కలిపి సిలిండర్లను పక్కదారి పట్టిస్తున్నారు. ఏజెన్సీల వద్ద భద్రతా సిబ్బందిని కాపలా ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్రమంగా దోచుకుంటున్న డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు. ప్రభుత్వం రాయితీలను ఎత్తివేయడం వల్ల కూడా ప్రజలపై అదనపు భారం పడుతోంది. ధరల మంటతో అల్లాడుతున్న సామాన్యుడికి ఈ కొరత మూలిగే నక్కపై తాటిపండులా మారింది. ప్రభుత్వ విధానాలు ఈ సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నాయి. ఉజ్వల పథకం కింద కోట్లాది మందికి గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా నేడు సిలిండర్లు నింపుకునే స్తోమత వారికి లేదు. ధరలు ఆకాశాన్ని తాకడం వల్ల పల్లెల్లో ప్రజలు గ్యాస్ వాడటమే మానేశారు. ఇప్పుడు పట్టణాల్లో కూడా అదే పరిస్థితి వస్తోంది. పంపిణీ సంస్థల మధ్య సమన్వయం లోపించడం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. ఒకప్పుడు ఫోన్ చేసిన గంటల వ్యవధిలో గ్యాస్ వచ్చే కాలం పోయింది. ఇప్పుడు వారం 10 రోజులు నిరీక్షించినా దిక్కులేదు. ప్రభుత్వం చమురు సంస్థలపై ఒత్తిడి తేవడంలో విఫలమవుతోంది. సామాన్యుడి కష్టాల కంటే కార్పొరేట్ సంస్థల లాభాలే ముఖ్యమని పాలకులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. పంపిణీ వ్యవస్థను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల కూడా జవాబుదారీతనం లోపించిందంటున్నారు పరిశీలకులు. భవిష్యత్తులో ఈ గ్యాస్ కొరత మరిన్ని ఇబ్బందులకు దారితీయవచ్చు. జనాభా పెరుగుతున్న కొద్దీ డిమాండ్ పెరుగుతోంది. కానీ దానికి తగ్గట్లుగా మౌలిక సదుపాయాలు పెరగడం లేదు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఇంధన వనరుల గురించి ప్రచారం చేస్తున్నా సామాన్యుడికి గ్యాస్ సిలిండర్ మాత్రమే అత్యధికంగా ఉపయోగపడుతోంది. దీనిని విస్మరించడం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో పరిణామాలను గమనిస్తే ముందస్తుగా నిల్వలు ఉంచుకోవడంలో మన దేశం వెనుకబడిందన్న విమర్శలున్నాయి. గ్యాస్ దిగుమతుల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం వల్ల మన ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. అలాగే పంపిణీలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడానికి ఆధునిక సాంకేతికతను వాడాలని సూచిస్తున్నారు నిపుణులు.
గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించడం ద్వారా ప్రజల కష్టాలను తీర్చాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. వంట గ్యాస్ సంక్షోభం కేవలం సరఫరా సమస్య మాత్రమే కాదు, అది ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అంటున్నాయి విపక్షాలు. ప్రజల కనీస అవసరాలను తీర్చలేని స్థితిలో పాలకులు ఉన్నారంటూ ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను గమనించి గ్యాస్ కొరతను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.